ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కోడ్ టు ఫ్యూచర్ తెలుగులో. మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఆ టైప్ కాస్టింగ్ అనేది స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూసాం. ఈ వీడియోలో మనం వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ లార్జర్ డేటా టైప్ అనేది స్మాలర్ డేటా టైప్ లోకి ఎలా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ demo.java అని ఫైల్ క్రియేట్ చేశాను. ఈ ఫైల్ లోపల క్లాస్ డెమో అని ఒక డెమో అనే నేమ్తో క్లాస్ క్రియేట్ చేశాను. క్లాస్ లోపల మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. ఈ రెండు కంపల్సరీ జావా ప్రోగ్రామ్ మనం రన్ చేయాలంటే. దాని లోపల నేను ఏం రాశానంటే డబుల్ అంటే ఒక డేటా టైప్. డబుల్ అనేది 8 bytes. ప్రైస్ అనేది వేరియబుల్. ఈ వేరియబుల్లో నేను ఏం స్టోర్ చేశాను, 99.99 వాల్యూ స్టోర్ చేశాను. ఇక్కడ 0.99 ఎంత తీసుకున్నానంటే ఫ్లోట్ డబుల్ అనేది డెసిమల్ పాయింట్స్ కాబట్టి 0.99 తీసుకున్నాను. ఇంకోటి కింద చూస్తే ఇంటి తీసుకున్నాను. ఇంటి అనేది 4 bytes. అమౌంట్ అనేది వేరియబుల్. నేను ఈ అమౌంట్ ఏం స్టోర్ చేస్తున్నాను, ప్రైస్ స్టోర్ చేస్తున్నాను. ఈ ప్రైస్ అనేది మనకి ఎక్కడ ఉంది, టాప్ లో చూస్తే డబుల్ పక్కన ఉన్న ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ లో మనకి వాల్యూ ఏముంది, 99.99 ఉంది. అప్పుడు మనకి ఇక్కడ అమౌంట్ ఏం స్టోర్ అవ్వాలి, 99.99 వాల్యూ వచ్చి స్టోర్ అవ్వాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే డబుల్ అనేది 8 bytes, ఇంటీజర్ అనేది 4 bytes. ఎలా స్టోర్ అవుతుంది అంటే మనం లార్జర్ డేటా టైప్, డబుల్ అంటే లార్జర్, ఇంటీజర్ అనేది స్మాలర్. లార్జర్ డేటా టైప్ లో స్మాలర్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలి. దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. మీకు రియల్ ఎగ్జాంపుల్ లో చెప్పాలంటే 8 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకొని 4 లీటర్స్ ఆఫ్ వాటర్ బాటిల్ స్టోర్ చేయాలంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ 4 లీటర్స్ మాత్రమే స్టోర్ అయ్యి మిగతా 4 లీటర్స్ అనేది వేస్ట్ అయిపోతుంది, లాస్ ఆఫ్ వాటర్. అదే మనం ఇక్కడ కోడింగ్ రూపంలో మాట్లాడితే లాస్ ఆఫ్ డేటా అంటే 8 bytes ని మనం 4 bytes లో స్టోర్ చేస్తే 4 bytes మాత్రమే స్టోర్ అయ్యి మిగతా 4 bytes అనేది వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 99.99 తీసుకున్నాం కదా, ఇక్కడ మనకు లాస్ ఏమవుతుందంటే 0.99 అనేది లాస్ అవుతుంది. ఎందుకంటే డబుల్ అనేది డెసిమల్, ఇంటీజర్ అనేది ఓన్లీ న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి, పాయింట్స్ డెసిమల్స్ ఏమేమి ఉండవు. సో మనకి ఇక్కడ 0.99 అనేది లాస్ అయిపోయి ఓన్లీ 99 మాత్రమే స్టోర్ అవుతుంది. కానీ మన ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ప్రీవియస్ వీడియో చూసినట్లయితే స్మాలర్ డేటా టైప్ నుంచి లార్జర్ డేటా టైప్ కి ఆటోమేటిక్ కన్వర్ట్ అవుతుంది. కానీ మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏం చేస్తామంటే ఒక లార్జర్ డేటా టైప్ అనేది స్మాలర్ డేటా టైప్ కన్వర్ట్ అవ్వాలంటే బిఫోర్ మనం ఇక్కడ 2 parentheses లో ఏ డేటా టైప్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా టైప్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ఏమవుతుంది, డబుల్ ప్రైస్ అనేది ఏంది మనకి డబుల్, కానీ ఇక్కడ ప్రైస్ అనేది ఏంది మనకి ఇంటీజర్. అంటే ఎక్స్ప్లిసిట్ అంటే ఒక యూజర్ కానీ లేదా డెవలపర్ కానీ మాన్యువల్గా ఇస్తున్నాడు లార్జర్ డేటా టైప్ ని స్మాలర్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయమని చెప్పేసి యూజర్ కానీ డెవలపర్ కానీ మాన్యువల్గా ఇస్తున్నారు. కానీ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటున్నాం. ఇక్కడ మనం మాన్యువల్గా ఎందుకు ఇవ్వాలంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే స్మాలర్ డేటా టైప్ లార్జర్ డేటా టైప్ లాగా, అంటే 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ని 8 లీటర్స్ ఆఫ్ బాటిల్ లోకి మనం ఫిల్ చేయాలి కాబట్టి ఈజీ కాబట్టి ఆటోమేటిక్ గా ఫిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనం 8 లీటర్స్ ఆఫ్ వాటర్ ని 4 లీటర్స్ ఆఫ్ బాటిల్ లో స్టోర్ చేయడం లాస్ ఆఫ్ డేటా అవుతుంది. అప్పుడు మన సిస్టమ్ ఏమని చూపిస్తుంది, డేటా అనేది లాస్ అవుతుంది, ఇక్కడ మనం ఇక కన్వర్షన్ చేయలేము అని చెప్పి మనకు చూపిస్తుంది. సో మనం మాన్యువల్ గా ఇంట్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇంట్ తీసేస్తే మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఇది చెబుతుంది వి కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబుల్ టు ఇంట్ అని. అంటే లార్జర్ డేటా టైప్ కి స్మాలర్ డేటా టైప్ లో మేము కన్వర్ట్ చేయలేము అని చెబుతుంది. ఎందుకు, లాస్ ఆఫ్ డేటా అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అదే మనం ఇక్కడ ఇంటి పెట్టేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్ ఎర్రర్ పోతుంది. అంటే ఏం చేస్తున్నాం, యూజర్ కానీ డెవలపర్ కానీ ఫోర్స్ఫుల్ గా లార్జర్ డేటా టైప్ ని స్మాలర్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయమంటాం. అంటే ఏం చదువుతున్నాం, ఒక డేటా లాస్ అయినా పర్వాలేదు కానీ లార్జర్ డేటా టైప్ ని స్మాలర్ డేటా టైప్ లో కన్వర్ట్ చేయమంటున్నాం. అలానే మనం ఈ 2 వాల్యూస్ ప్రింట్ చేయడానికి డబుల్ వాల్యూకి ప్రైస్ ఇస్తున్నాం. ప్రైస్ అంటే మనకి ఏంది, ఇక్కడ డబుల్ లో చూస్తే 99.99, కింద అలానే ఇంటీజర్ వాల్యూ చూస్తే అమౌంట్ అంటే ఏంటి మనకి ఇక్కడ ప్రైస్ లో ఏముంది 99.99 ఉంది. కానీ మనం ఇక్కడ ఇంటీజర్ లో కన్వర్ట్ చేసాం కాబట్టి డెసిమల్ వాల్యూస్ పోతాయి కాబట్టి లాస్ ఆఫ్ డేటా అవి మనకి 0.99 పోయి 99 వచ్చింది. అంటే ఫస్ట్ మనకి 99.99 వాల్యూ వచ్చింది, సెకండ్ మనకి 99 మాత్రం వాల్యూ వచ్చింది. ఫస్ట్ మనం రన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడ్ రన్ చేసి అవుట్పుట్ చూడాలంటే టాప్ nav బార్ లో ఉన్న టెర్మినల్ క్లిక్ చేసి న్యూ టెర్మినల్ ఓపెన్ చేయండి. అందులో demo.java ఫైల్ నేమ్ demo.java అనేది. ఆఫ్టర్ దట్ కంపైలేషన్ చేయాలి కాబట్టి జావాc demo.java. ఇక్కడ చూస్తే మనకి నాకు ఓన్లీ demo.java ఉంది, demo.class లేదు. కానీ ఇప్పుడు చూస్తే మన demo.class కూడా వచ్చేసింది. ఎందుకంటే హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ అనేది బయట కోడ్ లో కన్వర్ట్ అయింది.
ఇలా కన్వర్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనం ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా స్పేస్ డెమో డాట్ జావా వచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ చూస్తే డబుల్ వాల్యూ 99.99, ఇంటీజర్ వాల్యూ 99 వచ్చింది. ఎందుకంటే మన డబుల్ వాల్యూ ఆల్రెడీ 99.99 అనేది ఇచ్చేసాం మనం ప్రైస్ లో. అండ్ అలానే ఇంట్లో చూస్తే అమౌంట్ అనేది అంటే డబుల్ ని ఇంట్లో కన్వర్ట్ చేస్తాం, అంటే 8 బైట్స్ 4 బైట్స్ లో కన్వర్ట్ చేస్తాం, అంటే లాస్ ఆఫ్ డేటా అయింది. అక్కడ ఎంత లాస్ అయిందంటే 0.99 అనేది లాస్ అయిపోయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డెమో డాట్ జావా అని ఫైల్ తీసుకొని ఈ ఫైల్ లోపల క్లాస్ డెమో క్రియేట్ చేసి క్లాస్ లోపల మెయిన్ మెథడ్ క్రియేట్ చేసేయండి. మనం ప్రీవియస్ వీడియోలో క్యారెక్టర్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేసాం, విచ్ ఇస్ సింప్లిసిటీ టైప్ కాస్టింగ్. ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్ మనం ఇంటీజర్ ని క్యారెక్టర్ లో కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని నమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈ వేరియబుల్ 66 వాల్యూ ఇచ్చాం. దాని కింద చూస్తే క్యారెక్టర్ అనే డేటా టైప్ కి సిహెచ్ అనే వాల్యూ ఇచ్చి అందులో నమ్ స్టోర్ చేశాను. మనకి ఇక్కడ నమ్ అంటే ఏంటి, 66. 66 అని ఎక్కడ ఉందంటే టాప్ లో చూస్తే ఏంటి నమ్ ఈక్వల్ 66 అని ఇచ్చాం కదా, ఈ వాల్యూ వచ్చేసి నమ్ లో స్టోర్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ మనం ఇంటీజర్ ని క్యారెక్టర్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ప్రీవియస్ వీడియోలో క్యారెక్టర్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తాం, అది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. కానీ ఇక్కడ ఇంటీజర్ ని క్యారెక్టర్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. కాబట్టి మనం ఇప్పుడు కార్ అని ఇస్తాం. కార్ అంటే క్యారెక్టర్ లో కన్వర్ట్ చేయి. ఈ నమ్ అనేది ఇంటీజర్ వాల్యూ, ఇంటీజర్ ని క్యారెక్టర్ లో కన్వర్ట్ చేయమని చెప్పేసి ఫోర్స్ఫుల్ గా చెబుతున్నాం. ఒక యూజర్ గాని డెవలపర్ గాని ఫోర్స్ఫుల్ కన్వర్ట్ చేస్తున్నాడు అనమాట. అలా కన్వర్ట్ అయిన తర్వాత మనం ఒక అవుట్పుట్ చూసినట్లయితే నమ్మని ఇచ్చాను కదా, ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా నమ్ అంటే మనకు వాల్యూ ఉంది ఇక్కడ 66 ప్రింట్ అవుతుంది. అలానే కింద చూస్తే క్యారెక్టర్ వాల్యూ సిహెచ్ ఇచ్చాను. సిహెచ్ అంటే మనకి ఏంది ఇక్కడ, సిహెచ్ అంటే నమ్ అంటే 66. కానీ మనం దాన్ని ఎక్స్ప్లిసిట్ గా క్యారెక్టర్ లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి నమ్ అనే వాల్యూ ఆల్ఫాబెట్స్ కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ ఈ కోడ్ కూడా మనం రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్, demo dot java which is file name, and after that compilation java c demo dot java టాప్ లో చూస్తే డెమో డాట్ క్లాస్ అని క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జావా స్పేస్ డెమో డాట్ జావా. మీరు అవుట్పుట్ చూస్తే ఇంటీజర్ ఈక్వల్ 66 వచ్చింది, అదే క్యారెక్టర్ ఈక్వల్ టు బి వచ్చింది. అంటే ఏమైంది, 66 అనేది ఇంటీజర్ వాల్యూ ఓకే, కానీ మనం ఏం చేసామంటే ఆ ఇంటీజర్ వాల్యూని ఎక్స్ప్లిసిట్ ద్వారా క్యారెక్టర్ లో కన్వర్ట్ చేసాం. అంటే ఈ నమ్ అనేది 66 ఓకే, కానీ ఈ నమ్మని మనం ఏం చేసాం, క్యారెక్టర్ లోకి ఎక్స్ప్లిసిట్ గా ఫోర్స్ఫుల్ గా కన్వర్ట్ చేసాం. సో అది బి అనే వాల్యూ మనకి అవుట్పుట్ గా ప్రింట్ అయింది. అలానే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే డెమో డాట్ జావా అని ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో క్లాస్ డెమో అని క్రియేట్ చేశాను. ఆ క్లాస్ లోపల మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. అండ్ అలానే ఇంటీజర్ డేటా టైప్ తీసుకొని నమ్ అనే వేరియబుల్లో 130 అనే వాల్యూ స్టోర్ చేశాను. అలానే బైట్ తీసుకొని బయట అనే డేటా టైప్ కి బి అనే వేరియబుల్ ఇచ్చి నమ్ అనే వాల్యూ స్టోర్ చేశాను. నమ్లో మనకి ఏముంది 130 ఉంది. ఇక్కడ మన టాప్ లో చూస్తే నమ్ ఈక్వల్ టు 130 అని ఇస్తే సో నమ్ ప్లస్ లో 130 వచ్చి స్టోర్ అవుతుంది. కానీ మనకి బయట రేంజ్ చూసినట్లయితే -128 to 127. కానీ మనకి ఇక్కడ వాల్యూ చూస్తే నమ్ అనే వాల్యూ వచ్చేసి 130. సో మీకు ఒక డౌట్ రావాలి, అంటే -128 నుంచి 127 దాకా స్టోర్ అవ్వాలి కదా, మరి ఇక్కడ 130 ఉంది కదా, ఎలా స్టోర్ అవుతుంది అని చెప్పేసి ఒక డౌట్ రావాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే ఒక సైకిల్ లాగా, అంటే -128 నుంచి 127 లాగా ఒక సైకిల్ లాగా. అంటే ఇక్కడ 130 ఉంది కదా, అంటే 127 కంటే ఎన్ని వాల్యూస్ ఎక్కువ, 3 వాల్యూస్, 128, 129, 130. అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 127 తర్వాత మళ్ళీ ఏరో అనేది మళ్ళీ కంపైలర్ -128కి వచ్చి 3 వాల్యూస్ -128, -127, -126, -126 అనే వాల్యూ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది, -126 అని చెప్పేసి. అంటే ఒక సైకిల్ లాగా, అంటే 127 రేంజ్ దాటిన తర్వాత ఎన్ని వాల్యూస్ ఉంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి అన్ని వాల్యూస్ అనేది మళ్ళీ రీలోడ్ అవుతా అని మన క్వశ్చన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చింది అనమాట. అండ్ అలానే మనకి ప్రింట్ చేస్తే నమ్ ప్లస్ లో 130 ప్రింట్ అవుతుంది, బి ప్లస్ లో -126 ప్రింట్ అవుతుంది. ఫైనల్ గా మనం రన్ చేసి అవుట్పుట్ చూద్దాం. టెర్మినల్, న్యూ టెర్మినల్, ఫైల్ నేమ్ వచ్చేసి డెమో డాట్ జావా. ఆఫ్టర్ దట్ కంపైల్ చేద్దాం, జావా సి స్పేస్ డెమో డాట్ జావా. నెక్స్ట్ నో ఎర్రర్స్. నౌ జావా స్పేస్ డెమో డాట్ జావా ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూస్తే ఇంటీజర్ వాల్యూ ఏమో 130 వచ్చేసింది, బయట వాల్యూ ఏమో 126 వచ్చింది. అంటే ఇంటీజర్ రేంజ్ వేరు కాబట్టి 130 అనేది స్టోర్ అవుతుంది, కానీ బయట రేంజ్ వచ్చేసి -128 to 127 కాబట్టి 127 తర్వాత 3 వాల్యూస్
128, 129, 130 ఉన్నాయి కాబట్టి 127 తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి -128, -127, -126 వచ్చి సేవ్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి వాల్యూలో -126 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఐ థింక్ అందరికి వాట్ ఈస్ టైప్ కాస్టింగ్, వాట్ ఈస్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.